సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అతి సమీపంలో అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అన్నిటికంటే ముందుగా ఇది ప్రారంభమవుద్ది అనుకున్నారు. అయితే అదొక కళ పీడకలగా మారిందని గతంలో కూడా మనం ఒక వీడియో చేసాం. ఇప్పుడు దానికి సంబంధించి ఆ పీడకలగా మారిపోయినటువంటి రామకృష్ణ వెనూజియా దీనికి సంబంధించినటువంటి వేలం కూడా ఆగిపోయినట్టుగా ఒక సమాచారం వస్తుంది. ఎందుకంటే రామకృష్ణ వెనూజియా అనేటువంటిది రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్యాంపెయిన్ చేయడం ద్వారా ఈ వెంచర్ని ప్రారంభించారు. అప్పట్లో నిర్మాణ ప్రక్రియ కూడా దాదాపు 60-70% వరకు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, అక్కడ వచ్చినటువంటి సమస్యలు, ఏపీ సిఆర్డీఏకి సంబంధించి కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారానికి సంబంధించి కానీ రకరకాల అంశాల్లో రామకృష్ణ వెనూజియాకి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థకి కూడా సంబంధాలు ఉన్నాయనేటువంటి రీతిలో కొన్ని కేసులు పెట్టడం, అనివార్యంగా ఈ నిర్మాణం ఆగిపోవడం ఇదంతా కూడా జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా గత నెలలో ఒక నోటిఫికేషన్ వెలువడింది. రామకృష్ణ వెనూజియాకి సంబంధించినటువంటి ఆస్తులు వేలం దిశగా వెళుతున్నాయనేటువంటిది. అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే రామకృష్ణ వెనూజియాకి సంబంధించినటువంటి వేలం ఆప్షన్ ఆగిపోయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి చూద్దాం. గతంలో చూసినటువంటి ఈ ప్రాజెక్టుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మహేష్ బాబు క్యాంపెయిన్ చేసినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. అలానే దీనికి సంబంధించి ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో 31 అంతస్తుల భారీ టవర్ల నిర్మాణం జరిగినటువంటి మొదటి వెంచర్గా దీన్ని అప్పట్లో చెప్పారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన పరిణామాలు దీనికి శాపంగా మారాయి. ఒకసారి చూద్దాం మనం నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు. ఇది ఈ వేళకి సంబంధించి గత నెలలో అంటే ఫిబ్రవరి మాసంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి 3 టవర్లని వేలం దిశగా నిర్ణయం తీసుకున్నట్టుగా ఎల్ఐసి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనౌన్స్ చేసింది. అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రామకృష్ణ హౌసింగ్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారు. ఆర్బిట్రేషన్ ద్వారా, సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక గుడ్ న్యూస్, ఎవరైతే రామకృష్ణ వెనూజియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో, ఫ్లాట్స్ కొన్నారో, లేదా అందులో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఒక గుడ్ న్యూస్గా కనిపిస్తుంది. సో ఈ వేలం ఆగిపోయింది. దాంతోపాటు ఒకసారి తాజా దృశ్యాలు కనుక చూస్తే రామకృష్ణ వెనూజియాకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ప్రాసెస్, ఎందుకంటే గత సంవత్సరం జరిగినటువంటి గత ఎన్నికల తర్వాత 2018 తర్వాత 18లో ఉన్నటువంటి వర్క్ ప్రోగ్రెస్కి సంబంధించిన దృశ్యాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అవి చూస్తే కనుక ఇది అప్పటి స్టేటస్, అంటే ప్రస్తుతం ఇప్పటికి కూడా ఇదే స్టేటస్లో ఉన్నాయి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా అక్కడ ఒక్క ఇటుక కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. వివిధ రకాల కారణాల వలన, కేసుల వలన పూర్తిగా నిర్మాణం ఆగిపోయింది. సో ఈ టవర్లు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఎంత భారీ నిర్మాణాలు జరిగినాయో. కొన్ని టవర్లు అయితే దాదాపుగా కంప్లీట్ అయినాయి. టవర్ 6 ప్రస్తుతం తనఖాలో ఉన్నటువంటి టవర్, టవర్ 2 అది కూడా తనఖాలో ఉన్నటువంటి టవర్. సో ఇవన్నీ కూడా పేమెంట్స్కి సంబంధించి, ఇర్రెగ్యులర్ పేమెంట్స్కి సంబంధించి ఆగిపోయిన నేపథ్యంలో ఈ వీటి అన్నింటినీ కూడా ఆక్షన్కి వెళ్తున్నట్టుగా దాదాపు 470 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనౌన్స్ చేసింది. దీంతో సంప్రదింపుల ద్వారా సమస్యని పరిష్కరించుకున్నట్టుగా ఈ సంస్థ ప్రతినిధులు అప్రోచ్ అయినట్టుగా ఒక సమాచారం ఉంటుంది. అతి త్వరలోనే ఇక్కడ పనులు ప్రారంభించడానికి కూడా, ఎందుకంటే ఇందులో 2 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లాట్ ఓనర్స్గా కొనుక్కున్న వాళ్ళు, దాంతోపాటు ఇన్వెస్టర్స్గా డబ్బులు ఇక్కడ పెట్టిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇందులో వచ్చేటువంటి బాధ్యత తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది రామకృష్ణ వెనూజియాకి సంబంధించినటువంటి కమర్షియల్ ప్రాపర్టీ. ఈ నిర్మాణం పైన కూడా గతంలో కేసులు పడ్డాయి, డిఫాల్ట్ అనేటువంటిది వచ్చింది. వాటన్నిటిని కూడా అధిగమించి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఒకసారి మనం చూద్దాం రామకృష్ణ వెనూజియాకి సంబంధించి ఎందుకు అంత సమస్యల్లో చిక్కుకున్న పరిస్థితి ఉంది, అలానే ఇప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా మార్గాలు ఎలా ఏర్పడినాయి ఒకసారి చూద్దాం. ఇది టోటల్ వెంచర్ చూస్తే నాగార్జున యూనివర్సిటీకి ఎగ్జాక్ట్గా వెనక భాగంలో ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ టవర్ భాగం, ఈ పెద్దగా కనిపిస్తున్నటువంటి టవర్ భాగమే రామకృష్ణ వెనూజియాకి ఎంట్రన్స్ పాయింట్. ఇక ఇటువైపు కనిపిస్తున్నది నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి భవన సముదాయం. దీని వెనకనే ఈ మార్గంలో ఎంటర్ అయిన తర్వాత ఇది రామకృష్ణ వెనూజియాకి సంబంధించినటువంటి కమర్షియల్ స్పేస్, అంటే టెక్నో టవర్స్ లాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని వెనక భాగంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ భారీ టవర్ల నిర్మాణం కూడా జరిగింది. సో అది కాజా టోల్ గేట్, అంటే విజయవాడ గుంటూరు మధ్య ఉన్నటువంటి టోల్ గేట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాకి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. అందువల్ల అప్పట్లో ఇది ఒక పెద్ద గుడ్ విల్ వచ్చినటువంటి ప్రాజెక్టు.
మహేష్ బాబు క్యాంపెయిన్ చేసిన తర్వాత దీని స్థాయి కూడా అమాంతం పెరిగిపోయింది. 5 ఏళ్లలో బహుశా ఈ 5 ఏళ్లలో నిర్మాణాలు జరిగి ఉంటే ఈ పాటికి ఆక్యుపెన్సీ కూడా వచ్చి ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌ను మనం ప్రాజెక్ట్‌గా అనాలిసిస్ చేసి చూస్తే కనుక 3 భాగాలు కనిపిస్తాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్‌లో కనిపిస్తున్నటువంటి టెక్నో టవర్స్. ఇది మనం ఇందాక చూసినటువంటి స్టేటస్ రిపోర్ట్ 2018 మేలో తీసింది. కానీ ఇది 2019 తర్వాత తీసినటువంటి తాజా దృశ్యాలు. ప్రస్తుతం స్టేటస్ ఇది. టెక్నో టవర్స్‌కి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. అంటే స్కెలిటన్ స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి అవుట్ సైడ్ స్ట్రక్చర్స్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. కానీ ఆ దశలో పనులు ఆగిపోయినాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను మనం ఒకసారి గమనించి చూస్తే కనుక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి టవర్స్ ఇవి కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగినాయి. అంటే టెక్నో టవర్స్ అనేది ఒక కమర్షియల్ స్పేస్ అయితే దాని పక్కన ఉన్నటువంటి ప్రదేశం, అంటే దాని వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రదేశం పూర్తిగా రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఏరియా అవుతుంది. అది దాటిన తర్వాత ఉన్నటువంటి ప్రదేశం విల్లా ప్లాట్స్కి సంబంధించినటువంటి ప్రదేశం. విల్లా ప్లాట్స్ ఆల్రెడీ నిర్మాణం జరిగిపోయి అక్కడ ఆక్యుపెన్సీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ దశలో ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు పూర్తిగా ఆగిపోవడం అనేది ఇప్పుడు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కూడా ఒక శరాఘాతం లాంటి నిర్ణయంగా కనిపిస్తుంది. అందుకనే దీన్ని లిక్విడేట్ చేయాలంటే కనుక, ఇమీడియట్గా పని మొదలు పెట్టాలంటే కనుక ఈ బకాయిలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే బ్యాంకులతో వచ్చినటువంటి చిక్కులు ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకుంటే, ప్రస్తుతం ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇది కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఈ సంస్థ యాజమాన్యం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే సంప్రదింపుల ద్వారా సమస్యని పరిష్కరించుకోవడం, అతి త్వరలోనే మళ్ళీ పనుల్ని ప్రారంభించేటువంటి అవకాశాల పైన కూడా అధ్యయనం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు ఇందులో ఇన్వెస్ట్ చేసి డబ్బులు కోల్పోయాం అని బాధపడినటువంటి బాధితులందరికీ ఇది ఒక విధంగా శుభవార్త. అలానే ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఇందులో పెట్టుబడి పెట్టినటువంటి ఇండివిజువల్స్, సంస్థలు కూడా విడిగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఒక ఊరటనిచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. బహుశా ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ను బట్టి చూస్తే, ఈ నిర్మాణాల పొజిషన్ను బట్టి చూస్తే కనుక ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపు కొన్ని ఓపెనింగ్స్ కూడా ఇది అవకాశం ఉండేటువంటి సముదాయంలా కనిపిస్తుంది. ఒకవైపు రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ, ఇంకోవైపు నుంచి కమర్షియల్ స్పేస్, ఇంకోవైపు నుంచి విల్లా ప్రాజెక్టు. సో 3 దశలుగా ఒక భారీ ప్రాజెక్టు ఇది కాబోతుంది. అమరావతిలో కొన్ని ప్రారంభోత్సవాలకి బహుశా ఏడాది లోపే ప్రారంభోత్సవాలు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంకల్పంతో ఉంది. అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇదొక పెద్ద వెంచర్. ఇదే కాదు, ఇంకా కొన్ని వెంచర్స్ ఉన్నాయి. టెక్నో పార్క్స్ లాంటివి నిర్మాణాలు చేసి కొంతమంది ఆ నిర్మాణాలని ప్రభుత్వ సూచన మేరకు అప్పుడున్నటువంటి ఐటీ పాలసీ ప్రకారం ఈ టెక్నో పార్క్స్ నిర్మాణము, అలానే ప్రొఫెషనల్ కంపెనీలకి షెల్టర్ ఇచ్చేలాగా, ప్రొఫెషనల్ కంపెనీలకి స్పేస్ ఇచ్చేలాగా చేసినటువంటి నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. ఆ నిర్మాణాలు అన్నీ కూడా మధ్య మధ్యలో ఆగిపోయినవి కొన్ని ఉన్నాయి, పూర్తయినా కానీ ఆక్యుపెన్సీ లేనివి మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ మంగళగిరి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మంగళగిరికి అతి సమీపంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎలక్ట్రానిక్ సిటీని కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసింది. సిఆర్డీఏ దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ప్రాసెస్ని చేస్తుంది. అందుకనే అప్పట్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, అంటే 2014-19 మధ్య ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో అనేక వెంచర్ల నిర్మాణాలు జరిగినవి ఉన్నాయి. వాటిలో కంప్లీట్ అయిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి, ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అలానే కేసుల్లో ఇరుక్కున్నటువంటి ప్రాజెక్టుగా మాత్రం అతిపెద్ద ప్రాజెక్టుగా రామకృష్ణ వెనూజీ అనే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్బిట్రేషన్ ద్వారా బ్యాంకులతో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించుకొని ఈ సమస్య కనుక గట్టెక్కినట్లయితే ఖచ్చితంగా పనులు ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండేటువంటి అవకాశం లేదు. అతి త్వరలో ఈ పనులు ప్రారంభం అయితే కనుక బహుశా ఒక నెల రోజుల్లో పనులు ప్రారంభమయ్యేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఓన్లీ బ్యాంకులతో డిస్కషన్స్ తప్పితే వేరే కేసులు, వేరే విధమైనటువంటి అంశాలు ఏవి కూడా ఇందులో కనబడడం లేదు. అలానే ఇన్వెస్టర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పనులు ప్రారంభమయ్యి ఈ ప్రాపర్టీ కనుక యూజ్లోకి, వినియోగంలోకి కనుక వస్తే సమస్య చాలా వరకు పరిష్కరించినట్టుగానే వాళ్ళందరూ భావిస్తున్నారు. దీంతో వినియోగదారుల సహకారంతో ప్రభుత్వం ఒకవైపు నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.